రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణంగా జనాభాలో 1 కోటి జనాభా ఉన్నటువంటి దళితుల యొక్క స్కీముల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. అధ్యక్ష, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1956 తర్వాత నుంచి 18 మంది ముఖ్యమంత్రులు మారారు. 25 సార్లు ముఖ్యమంత్రి సీట్లు మారాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయలే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనమామ అని చెప్పుకున్నాడు, దళితులు నా బిడ్డలని చెప్పుకున్నాడు, అన్నీ చెప్పాడు, ముద్దులు పెట్టాడు. కానీ ఒక్క కలంపోటుతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ పరంగా అనుభవిస్తున్నటువంటి ఆ స్కీములను రద్దు చేయడం వెనక ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీములు ఏ స్కీముల ద్వారా ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీముల్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న సప్లాన్ నిధుల కింద దాదాపుగా 40,252 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 27 స్కీముల కింద ఎంతమందికి ప్రయోజనం లభించింది? వైసీపీ ప్రభుత్వం దురదృష్టకరంగా దౌర్జన్యంగా రద్దు చేసినటువంటి పథకాల ద్వారా ఎస్సీలకు ఎంత నష్టం జరిగిందో వివరాలను కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారితో. నెక్స్ట్ విజయ్ చంద్ర గారు.